హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తుని చేసుకోవాలనుకుంటున్నారో వీరందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఎస్టర్డేతోనే ఈ దరఖాస్తు గడువు ముగిసిన విషయం మనకు తెలిసిందే. అయితే డిపార్ట్మెంట్ వారు 27, 28 మార్చి 1 ఈ 3 రోజుల వరకు కూడా దరఖాస్తు సమయం అయితే పొడిగించడం జరిగిందనమాట. సో అందువల్ల ఎవరైనా సరే ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇస్తాను. ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, అప్లై ఆన్లైన్, ఓకే, ఈ మూడింటిని మీరు అందులో మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ అయితే చేయించుకోండి. ఓకేనా. కొన్ని కమ్యూనిటీ వారికి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకే, సో వారు కూడా వీటికి ఫ్రీగా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకేనా. మిగిలిన వారైతే కొంచెం 100 రూపీస్ అని పే చేయాలి. ఓకే, సో దయచేసి ఇంకా ఎవరైనా సరే వీటికి దరఖాస్తు చేసుకోకపోయినట్లయితే కేవలం 10వ తరగతి విద్యార్హతతో 10వ తరగతిలో మనం సాధించినటువంటి మార్కులతో మాత్రమే ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా ఈ యొక్క ఉద్యోగాలను అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, సో మీరు ఏవైతే 5 ఆప్షన్స్ని చూజ్ చేసుకుంటారో ఆ 5 ఆప్షన్స్లో మీరు తప్ప మిగతా వారు మంచి మెరిట్లో కనుక లేకపోయినట్లయితే సో మీకే ఆ పోస్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ కేటగిరీ పోస్ట్ అయి ఉండాలి, లేదంటే ఓపెన్లో ఉంటే ఓపెన్లో పర్లేదు. ఓకే, మీ యొక్క డిఓబి కానీ లేదంటే మీ సాధించినటువంటి మార్కులు కానీ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇతరులతో పోల్చుకున్నప్పుడు పక్కగా మీకు వస్తుంది పోస్ట్ అనేది. ఓకే, చాలా మంచి అవకాశం అండి. సో ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూస్ లేకుండా మనకు ఇలాంటి పీరియడ్లో ఓకే ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. సో చాలా మంచి అవకాశం. సో మిస్ అయితే అవ్వద్దు. ఓకే, మంచి స్కోర్ ఉన్నవారు తప్పకుండా వీటికి దరఖాస్తు చేసుకోండి. ఓకే, కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మీరు సెలెక్ట్ అయిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఓకేనా. గతంలో ఇలా చాలామందికి మేము అయితే అప్లై చేశాను. సో వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. మనం దరఖాస్తు చేసినప్పటి నుంచి సెలక్షన్ అయ్యేంత వరకు కూడా ఒక 1 మంత్ ఆ 2 మంత్స్ అయిన టైం అయితే ఉంటుంది. సో ఆ పీరియడ్ లోపే మన సర్టిఫికేట్ సంపాదించుకుంటే లేదంటే కోర్సులో జాయిన్ అయిన తర్వాత మనకు వెరిఫికేషన్ అప్పుడు కూడా కొంచెం సమయం అయితే ఇస్తారు. అప్పట్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో అందువల్ల ఏంటంటే సర్టిఫికేట్ లేదు అని చెప్పి అప్లై చేయకుండా ఉండొద్దు. అప్లై చేసేయండి. ఆఫ్టర్ దట్ మీరు సర్టిఫికేట్ అనేది సంపాదించండి. ఓకేనా. థ్యాంక్ యూ.